వందనాలు. ఇప్పటి వరకు భూమి మీద మానవుని జీవితాలు ఎలా ఉన్నాయో బ్రదర్ ద్వారా తెలుసుకున్నాం. అందరూ సంతోషంగా ఉన్నారా? హల్లెలూయా, హల్లెలూయా. నేను మీకు తెలుసా? తెలీదు. మీరు నాకు తెలుసా? తెలీదు. మనందరం ఎవరికి తెలియాలి? దేవునికి తెలియాలి. హల్లెలూయా. మనుషులకు తెలియడం అవసరం లేదు, కానీ దేవునికి తెలిస్తే అక్కడి నుంచి దీవెన మనకు వస్తుంది. హల్లెలూయా. అందుకే లేఖన భాగాన్ని చదువుకుందాం. కీర్తన భాగం, కీర్తన గ్రంథము 67వ కీర్తన మొదటి చరణం చూసినట్లయితే అక్కడ లేఖనం ఏమని తెలియజేయబడుతున్నాం? ఇప్పటి వరకు భూమి మీద ఉన్న మానవుని జీవితం ఎలా ఉందో, మానవుని రక్షణ కోల్పోయి మానవుడు ఎలా జీవించాడో లేఖనము తెలియచేయబడింది. ఒకసారి చదువుకుందాం అందరం. భూమి మీద నీ మార్గము తెలియబడినట్లు అన్యజనులందరిలో నీ రక్షణ తెలియజేయబడినట్లుగా దేవుడు మమ్ములను కరుణించి మమ్ములను ఆశీర్వదించిన గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్ములు మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మా జీవితాలు, మా గమ్యాలు ఈ భూమి మీద ఎలా ఉండాలో ఇప్పటి వరకు తెలియచేశావు. నీ దాసుడైన నన్ను కూడా ఒట్టివాడను మట్టివాడను తండ్రి, నీ నోటికి నన్ను ఊరగా వాడుకొని కొద్ది మాటలు మీ బిడ్డలకు అందిస్తుండగా నీ ఆత్మ సహాయం అందించి వినగల చెవిని గ్రహించే మనసును బిడ్డలకు దయచేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. చదవబడిన లేఖనాన్ని గమనించినట్లయితే అక్కడ 2 వర్తమానాలు చెప్పొచ్చు. భూమి మీద నీ మార్గం అనగా దానికి అది మాత్రమే ఈరోజు మీతో మాట్లాడాలని ఆశ కలిగి ఉన్నాను. భూమి మీద మార్గం అంటే దారని, బాటని, రోడ్డని, ఈ అన్ని పర్యాయ పదాలు. ఉదయకాలంలో మన మార్గం ఎలా ఉండాలంటే పరలోకానికి చేరే మార్గంగా ఉండాలి. భూమి మీద ఎలా జీవించవన కాదు, కానీ ఎలా బ్రతికవో మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ భూలోకమును నివసిస్తున్న ప్రతి ఒక్కరం కూడా ఇది శాశ్వతం కాదు, ఇది తాత్కాలికమైన 70 ఏళ్ళు 80 ఏళ్ళు. ఇక్కడ నుండి మనం పరలోకానికి వెళ్ళాలి. దాని కొరకు మన మార్గం అనగా మన జీవితం, మన గమ్యం, మన జీవితం ఎలా ఉందో, దేవునిలో ఎలా ఉందా, లోకంలో ఎలా ఉందో తెలుసుకోవాల్సింది నీవు నేనే. కనుక ఈ లేఖన భాగాన్ని బట్టి మార్గం ఈరోజు నేను మీతో పంచుకోబోతున్న మెసేజ్ విషయం గమనించినట్లయితే, అలాగే కీర్తన మన సామెతల గ్రంథము 21వ అధ్యాయము 2వ వచనం గమనించినట్లయితే జ్ఞాని అయిన సొలొమోను చెప్తున్న మాటను చూద్దాం. ఒకడు తనకు ఏర్పరచుకొచ్చిన మార్గము ఎట్టిదైనను తన దృష్టికి అది ఎలా అనబడింది? ఒకడు ఏర్పరచుకున్నదనగా మనం చేసేది, మనం ప్రతి భూమి మీద నివసిస్తున్న ప్రతి విషయంలో మన మనసుకు నచ్చేది చేస్తూ ఉంటాం. అది ఎవరికి ఇష్టంగా ఉండేది అంటే మనకిష్టంగా ఉండేది, కానీ దేవునికి కష్టంగా ఉండేది. దేవుని ఇష్టపడ్డాం. ఎందుకంటే మానవుడు అపవిత్రుడు, ఆయన పరిశుద్ధుడు. మట్టి మానవునికి మహిమనివ్వటానికి సృష్టికర్త అయిన దేవుడు మహిమను విడిచుకొని మహిమ సింహాసనాన్ని విడిచి మానవుడిగా లోకానికి వచ్చాడు. వస్తే మానవుడి జీవితం ఎలా ఉందంటే మార్గం చెరిగిపోయి ఉంది, తన గమ్యం చెరిగిపోయి ఉంది. మరలోకానికి వెళ్ళటానికి మార్గాన్ని మార్చుకోలేని పరిస్థితిలో మానవుడు జీవిస్తున్నాడు. కనుక జ్ఞాని అయిన సొలొమోను చెప్తున్న మాట, ఒకడు ఏర్పరచుకున్న మార్గం ఎలా ఉంటుందంటే అది మోసకరమైన, అబద్ధమైన, దోషమైన, పాపమైన, అది తన దృష్టికి న్యాయముగానే ఉంటుంది. అన్యాయస్తులు మనం న్యాయం గురించి మాట్లాడే అర్హత మనకు లేదు. అందుకే అనేక మార్గాలు లేఖనాల భాగంలో ఈ జీవ గ్రంథంలో ఉన్నాయి, కానీ మన మార్గం ఏమిటో మనం తెలుసుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మన వెనక ఇంకా సేవకుడు ఉన్నారు కనుక లేఖన భాగాన్ని త్వరగా ముగించాలని ఆశ కలిగింది. యూదా పత్రిక ఒకే ఒక పత్రిక ఉంటుంది. 11వ వచనం ఒకసారి చదువుకుందాం. యూదా పత్రిక 11వ వచనంలో అక్కడ తెలియజేయబడుతున్న మాటలు ఏమిటంటే, లేఖన భాగాన్ని చూద్దాం. అక్కడ 3 వ్యక్తుల గురించి మనకు లేఖనం తెలియజేయబడుతుంది. యూదా పత్రిక ఒకే ఒక పత్రిక ఉంటుంది. యూదా పత్రిక బైబిల్ మొత్తానికి గుండె లాంటిది. ఆ పత్రికలో ఉన్న ప్రతి సారాంశం బైబిల్లో ఉన్న కొత్త నిబంధనలో ఉన్న ప్రతి గ్రంథానికి సంబంధించిన వ్యక్తిగా అక్కడ యూదా భక్తుడైన యూదా, యేసుక్రీస్తు సహోదరుడైన యూదా రాసిన ఆ పత్రికను కనపడిందా? యూదా పత్రిక 11వ చరణం చదువు నాన్న, 11వ వచనం చదువు.
అయ్యో వారికి శ్రమ, వారు కయ్యూను నడిచిన మార్గంలో నడిచిరి, బహుమానం పొందవలని బిలాము నడిచిన తప్పుతోవలో నడిచిరి, ఆతురతంగా పరిగెత్తాలని కొరాకు చేసినట్లు తిరస్కారం చేసిరి. చాలు నాన్న. ఇక్కడ ముగ్గురు వ్యక్తుల గురించి ఇక్కడ తెలియచేయబడుతుంది. అయ్యో ఆ పదం మొదటిలోనే అయ్యో వారికి శ్రమ. ఎవరికి శ్రమ? అన్యాయంగా జీవించేవాడికి, అక్రమంగా జీవించేవాడికి, దేవుణ్ణి మరిచి ఇష్టానుసారంగా భూమి మీద నివసించే ప్రతి వ్యక్తికి శ్రమ కలుగుతూ ఉండింది. వారి మార్గాలు చెడిపోయి ఉన్నాయి. వారి మార్గం అనగా జీవితం, వారి గమ్యం ఎలా ఉందంటే పాడైపోయింది, పతనం అయిపోయింది. పనికిరాని పరిస్థితుల్లో ఉన్న మన జీవితాలను ఇక్కడ లేఖనం చూసినట్లు అయ్యో వారికి శ్రమ. ఎవరికి శ్రమ? అన్యాయంగా జీవించేవాడికి, అక్రమంగా జీవించేవారికి. వారు కయ్యూను నడిచిన మార్గంలో నడిచాడని అక్కడ లేఖనం తెలియజేయబడుతుంది. ఎవరు ఈ కయ్యూను? మొట్టమొదట భూమి మీద రక్తాన్ని ఒలికించడానికి తన సొంత తమ్ముడినే మర్డర్ చేసిన వాడు. భూమి అంతా అపవిత్రం అవటానికి, రక్తం చిందించబడటానికి ఒక నిరపరాధుని రక్తం, పరిశుద్ధిని రక్తం భూమి మీద మొట్టమొదటగా ఒలికించబడింది. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి స్థితిలో మనం ఉండకూడదు. కయ్యూను నడిచిన మార్గంలో మనం ఉండకూడదు. కయ్యూను నడిచిన మార్గం అంటే మరణం. ఆయన మరణం తెచ్చుకున్నాడు, తన తమ్ముడిని చంపాడు, దేశ దింబరై తిరుగుతూ ఉన్నాడు. అక్రమం చేసే ప్రతి వ్యక్తి కూడా దేవునికి అవిధేయుడిగా ఉంటాడు. ఆయన సక్రమంగా ఈ లోకములో జీవించడు. కనుకనే కయ్యూను నడిచిన మార్గం ఎలాంటిదంటే ఆయన మరణం ఆయన జీవితంలో వెంటాడుతుంది, పోరాడుతుంది. ఒక చోట స్థిరంగా లేకుండా కయ్యూను తిరిగేవాడిగా ఉన్నాడు. అయ్యో వారికి శ్రమ. ఎవరికి శ్రమ అంటే లోకంలో పాపం చేసే ప్రతి వ్యక్తికి. ఎవరు చూస్తున్నారులే, ఎవరు వింటున్నారులే అనుకుంటారేం, కానీ పరలోకమందున దేవుడు ఆకాశము నుండి ప్రతి వ్యక్తిని పరిశీలన చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే యథార్థవంతులను బలపరచడానికి యెహోవా కనుదృష్టి లోకమంతా సంచారం జరిగిస్తుంది. అయ్యో వారికి శ్రమ కలిగినప్పుడు మొదటిగా కయ్యూను జీవితాన్ని చూసాం. అతను తన సొంత తమ్ముడిని చంపినందుకు దేశ దింబరగా తిరుగుతున్నాడు. దేవుడే తన నుదుటి మీద ఆయనకి ముద్ర వేశాడు. కయ్యూను జీవితం అంతా అపవిత్రంగా మారిపోయింది. రెండో వ్యక్తిని చూస్తే అక్కడ కోరాహు, దాతాను, అబీరాములు తిరుగుబాటుదారులు. ఈ లోకంలో ఒక సమాజంలో ఉన్న మనమందరం కూడా ఒక మంచి పని చేస్తుంటే తిరుగుబాటు చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. ఆయననే నాయకుడు, మేము కూడా నాయకులుగా ఉండగలం. ఆయననే ప్రసంగం చేసేది, మేము కూడా చేయగలం. ఆయననే నీతిమంతుడు, మేము కూడా నీతిమంతులుగా ఉంటామని తిరుగుబాటు చేసే వ్యక్తులు ఉంటారు. మోషే నాయకత్వంలో అరణ్య మార్గంలో ఐగుప్తు నుండి పాలు తేనె ప్రవహించు కానాను దేశానికి మోషే నాయకత్వంలో ప్రజలు నడిపిస్తున్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలు, అందులో కోరాహు, దాతాను, అబీరాము వీరి ముగ్గురు కూడా మోషే మీద తిరుగుబాటు చేశారు. తిరుగుబాటు చేసి భూమి నెరవేర్చి వారందరూ చనిపోవడానికి కారకులయ్యారు. వారు చేసిన తప్పు వారిని భూమి నెరవేర్చిండగా భూకంపం కలిగి వారి కుటుంబం అంతా 250 మంది అక్కడ చనిపోవడానికి కారకులయ్యారు. ఎందుకంటే కోరాహు, దాతాను, అబీరాము మోషే మీద తిరుగుబాటు చేశారు. అందుకే అయ్యో వారికి శ్రమ. ఎవరికి శ్రమ అంటే అక్రమంగా జీవించే వారికి, దేవుని మరిచి జీవించే వారికి శ్రమ కలుగుతూ ఉంటాయి. అందుకే శ్రమకు పాత్రలు కాకుండా నిత్య జీవానికి వారసులు కావాలంటే యథార్థంగా ఈ లోకంలో జీవించాలి. మూడో వ్యక్తిని చూస్తే అక్కడ బిలాం ఒక సేవకుడే, దేవుని దర్శనం కలిగిన వాడే, దేవుని ద్వారా ప్రత్యక్షత. ఎప్పుడైతే బాలాకు రాజు ఇచ్చే డబ్బు మీద ఆశపడి తన సేవకులు వచ్చినప్పుడు డబ్బు సంచులు తీసుకుని వచ్చినప్పుడు దేవునితో మాట్లాడిన దేవుడే ప్రతిరోజు బిలాము వద్దకు దిగి వచ్చి పరలోకం నుండి సృష్టికర్త అనే దేవుడు మట్టి మానవునే బిలాము వద్దకు వచ్చి ఆయనతో మాట్లాడుతూ ఉండాడు. అయితే ఆ ప్రవక్తకు గాడిద ద్వారా బుద్ధి చెప్పేంత వరకు తనకు కనువిప్పు కలగలేదు. బిలాము గాడిదనెక్కి వెళుతున్నప్పుడు ఖడ్గం దూసిన ఒక దేవదూత ఎదురుగా వచ్చి ఆ గాడిద ఆగిపోయింది. దేవదూతను చూసి కానీ ఆ గాడిదను కొడుతుంటే ఆ గాడిద మాట్లాడుతుంది, ఎందుకు నన్ను ముమ్మారు కొట్టావు? ఎందుకంటే నీవు తప్పు చేసి. గాడిద మాట్లాడుతుందని దాని మీద కూర్చున్న అడ్డగాడిదకి తెలియలేదు. ఈ లోకంలో జీవించే మనం దేని మీదైతే ఆశ కలిగి ప్రయాసపడుతుంటామో దేవుని మార్గం తెలియదు.
ఈ లోకాన్ని మార్గము తెలుసుకుంటూ ఈ భూలోకమే శాశ్వతమైనట్టు జీవించే మన జీవితాలు గనుక అట్టి వారుగా ఉండకూడదని ఈ ముగ్గురు వ్యక్తులు మన ముందు ఉంచడం జరిగింది రాత్రి. మొదటిగా కయ్యూను, తర్వాత కోరాకు, దాతాను, అబీరాములు, మూడోదిగా బిలాము. వినపడుతుంది అనుకుంటున్నాను మీ అందరికీ. హల్లెలూయా. చెవులున్నవారు దేవుని మాట వినుగాకని లేఖనాల్లో ఉన్నాయి. వినపడుతుంది అనుకుంటున్నాను. హల్లెలూయా. మొదటిగా ఎవరిని మాట చెప్పాం? కయ్యూను. రెండోదిగా కోరాకు, దాతాను. మూడోదిగా బిలాము. నాలుగో వ్యక్తిని చూద్దాం ఒకసారి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 19-20 వచనాలు చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 19-20 వచనాలు చూసినట్లయితే లేఖనం ఏమని తెలియచేయబడుతుందో. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గం అనగా నూతనమైనది, జీవము కలిగినది ఆయన శరీరమనే తేర ద్వారా ఏర్పరచ మార్గం చాలునా. హల్లెలూయా. దేవుడు మనకు నూతనమైన మార్గాన్ని ఏర్పరిచాడు. పాత నిబంధనకి కొత్త నిబంధనకు 400 సంవత్సరాల నిశ్శబ్ద కాలం. అప్పుడు దేవుడు ఎవరితో మాట్లాడాల? ప్రజలు చేసిన దోషాన్ని బట్టి, ఇందాక బ్రదర్ చెప్పాడు, నరుల చెడుతనము భూమి మీద గొప్పదని దేవుడు మనస్సును నెచ్చుకొని 400 సంవత్సరాలు. అందుకే బైబిల్కి మధ్యలో కొత్త నిబంధనకి పాత నిబంధనకు వైట్ పేపర్ ఉంటుంది చూడండి మీ బైబిల్స్లో. దీనికి కారణం ఏమిటంటే 400 సంవత్సరాలు దేవుడు మానవునితో మాట్లాడలేదు. నరుడి చరిత్రాన్ని బట్టి, నడు చేసిన మోసాన్ని బట్టి మాట్లాడేది కనుక సృష్టికర్తన దేవుడి తన కుమారునిగా ఈ లోకానికి మళ్ళీ నూతన జన్మగా, నూతన మార్గాన్ని సిద్ధపరిచి ఆయన ఈ లోకానికి తల్లి గర్భమంది అండమై, పిండమై, శిశువై ఈ లోకానికి వచ్చి అని 33 సంవత్సరాలు ఈ లోకంలో జీవించి 3.5 సంవత్సరాల సువార్తను ప్రకటించాడు. నశించిపోతున్న వారికి నేనే మార్గం. యోహాను సువార్త 14వ అధ్యాయంలో 6వ వచనంలో లేఖనం బాగుంటుంది, చదవవసరం లేని చెప్తున్నాను. సమయాన్ని బట్టి నేను త్వరగా నేనే మార్గం. ఎక్కడికంటే పరలోకానికి. మనకు తెలిసిన మార్గాలు ఏమంటే మార్కెట్కి వెళ్ళి చేపలు తెచ్చుకు ఉడుగు తింటమే మన మార్గాలు తెలుసు. భూలోకంలో తిరిగే మార్గాలు మనకు తెలుసు. ఇవి కాదు దేవుడు కోరుకునేది. పరలోకానికి మార్గం, నిత్య జీవానికి మార్గం నూతనమైనది. ఆల్రెడీ పాత జీవితాన్ని పాతిపెట్టి మారు మనసు, రక్షణ, పాపక్షమాపణ పొంది నిత్య జీవానికి వారసులు కావాలని దేవుడు మనకు తెలియజేస్తూ ఆయన నూతనమైన మార్గాన్ని మనకు ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మార్గం ఏంటంటే తన రక్తం వలన పరిశుద్ధపరచబడి అనేక పాపుల కొరకు పరిశుద్ధుడైన దేవుడు మహిమను విడిచుకొని మహిమ సింహాసనాన్ని విడిచి మానవుడిగా వచ్చాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో చదవవసరం లేని చెప్తున్నాను. కనుక అక్కడ మానవుడిగా వచ్చి రిక్తుడిగా ఏమీ లేనివాడుగా సర్వమానవాళ్ళ కోసం రక్తాన్ని చిందించాడు. పాత నిబంధనలో గొర్రె పిల్లను వధించి పరిశుద్ధ పరచబడ్డారని పాత నిబంధన భక్తులు అనుకుంటే, క్రొత్త నిబంధనలో ఆయనే ఇదిగో లోక పాపములు మోసుకొని పోని దేవుని గొర్రె పిల్ల. హల్లెలూయా. యోహాను చెప్తున్నాడు, బాప్తిసమిచ్చే యోహాను యేసుక్రీస్తును చూచి యోర్దాను నది అంచున ఆయన నడుస్తున్నప్పుడు ఇదిగో లోక పాపములు మోసుకొని పో దేవుని గొర్రె పిల్ల. సర్వమానవాళి పాపాల మోయటం కడుకు ఆయనే మానవుగా వచ్చాడు. అందుకే సర్వ పాప పరిహారో రక్త పోక్షణ అవశ్యం, తద్రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగమని వేదాలు చెప్తున్నాయి, సామవేదం చెప్తున్నాయి. అందుకే ఏకో దేవ అతిథి నాస్తని ఖురాన్ చెప్తుంది. బైబిల్ అయితే ఆకాశానికి భూమి మధ్యకి వచ్చిన మధ్యవర్తికి వచ్చిన వాడు ఒక్కడే, ఆయనే యేసుక్రీస్తు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నూతనమైన మార్గాన్ని ఏర్పరిచి ఆయన ఈ భూలోకానికి తనను రక్తం ద్వారా మనందరి కొరకు కల్వరి శిలువలో రక్తం కార్చి నిన్ను నన్ను పరలోకానికి తీసుకెళ్ళటానికి ఆయన మానవుడిగా వచ్చాడు. మహిమని దాల్చుకొని మళ్ళీ తిరిగి పరలోక రాజ్యానికి వెళ్ళాడు. చనిపోయి తిరిగి 3వ దినములు లేచిన వాడు ఆయన ఒక్కడే. దేవుళ్ళు అనబడేవారు ఎందరో ఉన్నారు కానీ సంసార జంజాటంలో చనిపోయి తిరిగి లేచిన వాడు ఒక్కడే, ఆయనే నరుడు యేసయ్య. హల్లెలూయా. ఆ నరుడి మీద, ఆ యేసుక్రీస్తు మీద ఆధారపడి నరుడుగా వచ్చి మహిమను విడిచి పరలోక రాజ్యానికి అందరినీ మహిమలో చేర్చడానికి వచ్చిన ఆ దేవుని బిడ్డగా ఉంటావా, ఇంకా భూలోకముల సాతాను బిడ్డగా తిరుగుతావో నీ ఇష్టం. మార్గాలు నీ మీదే ఉన్నాయి.
నీతి మార్గంలో ఉంటావో పరలోక రాజ్యంలో నీ ఇష్టం కనుక మనందరూ కూడా నిత్య జీవానికి వెళ్ళాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మా ముందు ఉంచిన మార్గాలలో మేము ఎలా జీవిస్తున్నామో మాకు తెలియచేయండి దేవా. నీ బిడ్డలుగా ఉంటూ నీ సాక్షులుగా జీవిస్తూ పరలోక రాజ్యానికి మార్గాన్ని సిద్ధపరచమని నీవే మార్గమని తెలియజేసిన విధానం బట్టి వందనాలు చెల్లిస్తూ యేసు నామమున మనవులు సమర్పించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.